అందరికీ నమస్కారం. మనలో చాలామందికి పొద్దున్నే ఒక కప్పు కాఫీ తాగకపోతే ఆ రోజే మొదలవదు కదా. కాని ఒక్కసారి ఆలోచించండి, ఆ ఉదయాన్నే తాగే కాఫీ కేవలం మనల్ని నిద్ర లేపడానికేనా? అంతకు మించి ఇంకేమైనా చేయగలదా? సరే, ఈరోజు మనం ఇదే విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అదేంటంటే, మనం తాగే కాఫీ మనకు ఎనర్జీ ఇవ్వడమే కాదు, మన హెల్త్కు కూడా మంచిదైతే అప్పుడు ఎలా ఉంటుంది? చూశారా, ఈ ఒక్క చిన్న ప్రశ్న మనం రోజూ చేసే పనుల్ని, చూసే విధానాన్నే మొత్తం మార్చేయగలదు. రండి, ఈ కొత్త యాంగిల్ని ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ సీన్ మనందరికీ బాగా పరిచయమే కదా. ఆ పొద్దున్నే వచ్చే కాఫీ వాసన, చేతిలో ఆ వేడివేడి కప్పు. అబ్బా, అదో రకం ఫీలింగ్. అది జస్ట్ ఒక డ్రింక్ మాత్రమే కాదు, రోజంతా మనల్ని నడిపించే ఒక చిన్న రిచువల్, ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. సరే మరి, ఈ రోజు చేసే ఈ పనిని జస్ట్ ఒక హ్యాబిట్లా కాకుండా ఒక స్మార్ట్ అండ్ హెల్తీ చాయిస్గా మార్చుకోగలిగితే ఎలా ఉంటుంది? ఓకే, ఇప్పుడు మనం ఆ రొటీన్ను దాటి మనం తాగే కాఫీ నుంచే మరిన్ని బెనిఫిట్స్ ఎలా పొందొచ్చో చూసేద్దాం. ఇదే ఆలోచనని కరెక్ట్గా ఒక ఆపర్చునిటీగా తీసుకుంది విక్టస్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ. వాళ్ళు వీకేఫ్ అనే ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ ఆగండి, ఇది జస్ట్ ఇంకో కాఫీ బ్రాండ్ అనుకుంటే పొరపాటే. వాళ్ళేమంటున్నారంటే, ఇది మన డైలీ రొటీన్కి ఒక స్మార్టర్ చాయిస్ అట. అంటే బేసిక్గా నార్మల్ కాఫీ ఎక్స్పీరియన్స్ని కంప్లీట్గా మార్చేయాలని ట్రై చేస్తున్నారు. అసలు ఈ స్మార్టర్ చాయిస్ అనే మాటకు అర్థమేంటో ఒకసారి చూద్దామా? చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చాలా క్లియర్గా ఉంది. ఒక పక్క రెగ్యులర్ కాఫీ, అది మన డైలీ లైఫ్లో ఒక భాగం అంతే. ఇంకో పక్క వీకేఫ్, దాన్ని ఒక స్మార్ట్ అండ్ హెల్దీ చాయిస్గా మార్చాలనుకుంటోంది. సో ఇది కేవలం టేస్ట్లో మార్పు కాదు, మన మైండ్ సెట్ని ఒక హ్యాబిట్ నుంచి హెల్త్ వైపు షిఫ్ట్ చేసే ప్రయత్నం అన్నమాట. అయితే దీన్ని స్మార్టర్ చాయిస్ అని ఎందుకంటున్నారు? అసలు స్పెషల్ ఏంటి దీనిలో? దానికి ఆన్సర్ దీనిలో వాడిన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పవర్లో ఉందంటున్నారు. సరే, మరి ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఓకే, సో ఈ కాఫీలో 3 మెయిన్ పాయింట్స్ హైలైట్ చేస్తున్నారు. ఫస్ట్ది రిచ్ టేస్ట్, అంటే టేస్ట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేదన్నమాట. రెండోది పవర్ ఆఫ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, అంటే దీనివల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని హింట్ ఇస్తున్నారు. ఈ రెండు కలిసినప్పుడే ఇది మన డైలీ రొటీన్కి ఒక స్మార్ట్ చాయిస్ అవుతుందని వాళ్ళు నమ్ముతున్నారు. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, మనం పొద్దున్నే తాగే కాఫీని జస్ట్ ఒక హ్యాబిట్లా కాకుండా మన డేని హెల్దీగా స్టార్ట్ చేసే ఒక పవర్ఫుల్ టూల్లా మార్చుకోవడం. అంటే మన రొటీన్లో ఒకే ఒక్క చిన్న చేంజ్తో ఒక పెద్ద బెనిఫిట్ పొందొచ్చు అనేది ఇక్కడే మెసేజ్. ఈ మార్పుని ఒక 3 సింపుల్ స్టెప్స్లో చూపిస్తున్నారు. స్టెప్ 1, మీ రెగ్యులర్ కాఫీ బదులు దీన్ని రీప్లేస్ చేయండి. అలా చేయడం వల్ల మీ డే ఒక హెల్దీ నోట్తో స్టార్ట్ అవుతుంది. ఇక స్టెప్ 3, తాగే ప్రతి సిప్లో వెల్నెస్ ఫీల్ అవడమే గోల్. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న చేంజ్, పెద్ద రిజల్ట్, అది సంగతి. ప్రతి సిప్లో వెల్నెస్ను అనుభవించండి. వావ్, ఈ ఒక్క స్లోగన్ మొత్తం ఐడియానే చెప్పేస్తుంది కదా. ఇది కేవలం కాఫీ తాగడం గురించి కాదు. అసలు విషయమేంటంటే, మనం రోజూ తీసుకునే చిన్న చిన్న డిసిజన్స్తో మన హెల్త్ని ఎలా బెటర్గా మార్చుకోవచ్చు అనే దాని గురించి. ఇదంతా మనల్ని ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ దగ్గర ఆపేస్తుంది. అదేంటంటే, మనం రోజూ చేసే అలవాట్ల నుంచి ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మనం చేసే చిన్న చిన్న చాయిసెస్ మన ఓవరాల్ హెల్త్ మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి? ఒక్కసారి దీని గురించి ఆలోచించండి.